ఒక్కసారన్నా నిజం చెప్పాలనిపిస్తుందా? ఇది టైర్డ్ కాదు, ఫ్రస్ట్రేషన్ అని. ఎందుకంటే అన్నీ నేనే చేస్తుంటాను. ఎవరికైనా ఈవిడ కూడా ఫీలింగ్స్ ఉంది అని అనిపిస్తుందా? అమ్మ, వైఫ్గా, డాటర్గా, ఎంప్లాయీగా, ఇంట్లో చూసుకునేదానిగా అన్నీ మీరే చేస్తున్నారు. కానీ మిమ్మల్ని మీరు చూసుకోవడం మర్చిపోతున్నారు కదా. ఇన్ని చేస్తున్నా మిమ్మల్ని మీరు చూసుకోవడం మర్చిపోతున్నా మీకు వస్తున్న మాట ఏంటి? ఇంకా సరిగా చేయడం నేర్చుకో, అప్పుడు వస్తుంది కదా నిజంగా ఫ్రస్ట్రేషన్ అనేది. దీనివల్ల కొన్ని ఎఫెక్ట్స్ తెలుసుకుందామా? చిన్న చిన్న రీజన్స్కే మనకు చాలా కోపం వస్తుంటుంది. బాడీ చాలా హెవీగా అనిపిస్తుంది, షోల్డర్స్ టైట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటుంది, మైండ్ ఏంటో గజిబిజిగా ఉన్నట్టుంటుంది. సరే ఏడుద్దాం అనుకుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, కానీ కారణం తెలియదు ఏంటో. దీనికి రెమెడీస్ కానీ థెరపీస్ కానీ చాలా ఉన్నాయండి. కానీ ఇప్పుడు నేను తెలుసుకుందామా? ఈఆర్టీ మీన్స్ ఎమోషనల్ రిలీజ్ టెక్నిక్. ఒకసారి నా కోసం నేను చేయాలి అని అనుకొని చేసేద్దాం, అప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు. రెండోది బౌండరీస్ పెట్టుకోవడం. బౌండరీస్ ఎస్ అని చెప్పాల్సిన చోట టైర్డ్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి నో అని చెప్పడం, అలా చేయకుండా ఉండాలండి. హాయ్, నేను మీ వాణిపోలూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్, ఫౌండర్ ఆఫ్ నీ కథే నీ బలం. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నన్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, హీల్ అని కామెంట్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకే అవసరం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.